అందరికీ నమస్కారం అండి. నా పేరు కవితాదేవి. నేను దిశ ఫౌండేషన్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను అండి. మహిళా సంఘం తరఫు నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ అసిస్టెంట్ కమిషనర్ అయిన శాంతి టాపికే ఎక్కడ చూసినా, ఏ ఛానల్లో చూసినా, ఏ మీడియాలో చూసినా ఈమె టాపికే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అందరూ తెలిసిన విషయమే. మదన్ మోహన్ ఈమె హస్బెండ్, మాజీ హస్బెండ్ అనే చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరికీ 2016లో ఇద్దరికి విడాకులు జరిగిన తర్వాత ఒక బాబు పుట్టాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ బాబు గురించి ఇప్పుడు టాపిక్ అనేది నడుస్తుంది. నా భార్యకి పుట్టిన కొడుకుకు తండ్రి ఎవరు అనే టాపిక్ మీద ఇతను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు, మీడియాలో వెళ్ళాడు. ఈరోజు రీసెంట్గా చూస్తే మనకు చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చాడు. తర్వాత హోమ్ మినిస్టర్ అయిన అనిత దగ్గరికి కూడా వెళ్ళి ఈరోజు లెటర్ ఇచ్చాడు. నా భార్యకు పుట్టిన కొడుకు ఎవరు, అతని తండ్రి ఎవరు అంటే భార్యను వదిలేసి వెళ్ళిపోయాడు. నాకు భార్య వద్దు అంటే వీళ్ళకి ఫస్ట్ ఒక ఇద్దరు కవల పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఆ ఇద్దరు ఆడపిల్లల్ని భార్యను వదిలేసి తన విదేశాలకు తను వెళ్ళిపోయాడు. తన పని ఏదో తను చూసుకుంటున్నాడు. అతను కూడా చాలా గవర్నమెంట్ ఎంప్లాయీ. తను కూడా మంచి చక్కగా చదువుకున్నాడు, సంస్కారం ఉంది, చాలా విజ్ఞత కూడా ఉంది, అన్ని రకాలుగా అన్నీ బాగున్నాయి. కానీ భార్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత విడాకులు తీసుకున్న భార్యను ఎలిగేషన్ ఇప్పుడు ఏంటంటే, విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత నా భార్యకు పుట్టిన బాబుకు తండ్రి ఎవరు అంటే, అసలు ఈ విషయము వింటే రియల్గా చెప్పాలంటే ఆడవాళ్ళందరూ బాధపడాల్సిన విషయము. ఆమెకు అసలు ఎంత విపరీతమైన పెయిన్ ఉంటుంది. తనకు గర్భసంచి మీద, తన మాతృత్వం మీదనే ఒక అనుమానాస్పదమైన సంచలమైన న్యూస్ అనేది రేకెత్తుంటే చాలా 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 సఫర్ అవుతుంది శాంతి. అయితే రియల్గా చెప్పాలంటే వీళ్ళిద్దరి మధ్యలో విడాకులు జరిగిన తర్వాత ఆమె ఇంకొక అతన్ని పెళ్లి చేసుకున్నాను, సుభాష్ అనే ఒక అడ్వకేట్ ఉంది, నేను మ్యారేజ్ చేసుకున్నాను, అతని ద్వారా నాకు బాబు పుట్టాడు అని తను చెప్పినా కూడా ఇది వేరే వాళ్ళకి టాపిక్లోకి లాగాలని చూస్తున్నాడు. అంటే వేరే పర్సన్ అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అంటే అందరికీ తెలిసి రాజ్యసభ మెంబరు, అందరు వైఎస్ఆర్సీపీ నుంచి లీడరు. తను నా భార్యకు పుట్టిన కొడుకుకు తండ్రి ఇతనే విజయసాయి రెడ్డి గారు అని తను టాపిక్ అనేది రేజ్ చేస్తున్నారు. ఎందుకు విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఇక్కడ పరిచయం ఉన్నంత మాత్రాన, అతను నాకు పరిచయం ఉంది అంత మాత్రాన చెప్తున్నాడు. కాకపోతే నా బిడ్డకు తండ్రి, శాంతి పుడిన బిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డి గారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు డిఎన్ఏ టెస్ట్ దాకా వెళ్తుంది. ఈ డిఎన్ఏ టెస్ట్ చేయాలి అనే టాపిక్ ఎంత అసహ్యంగా అనిపిస్తుంది అంటే, ఒక ఆడబిడ్డకు పుట్టిన ఒక మగపిల్లాడికి డిఎన్ఏ టెస్ట్ ద్వారా తండ్రి ఎవరో తెలుసుకునే అంత దౌర్భాగ్యం అనేది ఇప్పుడు టాపిక్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈరోజు సొసైటీలో ఎవరైనా కూడా ప్రతి ఒక్క భార్యను కూడా భర్త అనుమానించే పరిస్థితులు వచ్చినాయి. నా భార్య పుట్టిన బిడ్డ ఎవరని ప్రతి ఒక్కరు స్పందిస్తారు. భార్య మీద కొంచెం కోపం వచ్చినా, కొంచెం డౌట్ వచ్చినా కూడా నా భార్య పుట్టిన బిడ్డ ఎవరని ఎవరైనా సొసైటీలో ప్రతి ఒక్క భర్త కూడా టాపిక్ అనేది రేజ్ చేస్తారు. తన భార్యను అడిగాడు అంటే, మాజీ భార్య పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్యను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టిన తర్వాత ఈయనకు సంబంధం ఏముంది? వదిలేసి వెళ్ళిపోయిన భార్య ఎవరితోనైనా బిడ్డను కనొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, తన వైవాహిక జీవితాన్ని కొనసాగించవచ్చు. కానీ ఇప్పుడు వచ్చి నా భార్యకు పుట్టిన కొడుకు ఎవరు తండ్రి అని అడగాల్సిన అవసరం లేదు. అంటే ఇదంతా చూస్తుంటే, ఈ మదన్ మోహన్ అనే వ్యక్తి ఇదంతా చూస్తుంటే ఇది ఒక కుట్రపూరితమైన చర్యలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను వెనకాల ఒకటి పెద్ద హస్తం అనేది ఉందని ప్రతి ఒక్కరికి అనుమానించదగ్గ విషయం. ఎందుకంటే తనకు అవసరం లేని విషయం. ఇప్పుడు భార్య వద్దన్న తర్వాత భార్య ఎవరికి బిడ్డని కంటే ఈయనకు అవసరమే ఉంది. ఇప్పుడు నీ విషయం అనేది నేను బయట చెప్పకుండా ఉంటాను, ఈ టాపిక్ అనేది బయటికి తీసుకురాకుండా ఉండే లెక్క అయితే నాకు 30 కోట్ల రూపాయలు నాకు ఇవ్వాలి అని బ్లాక్మెయిల్ చేశాడు. మన ఇద్దరం విడిపోయినాము, నీకు బాబు పుట్టాడు, నేను ఈ విషయాన్ని నేను బయటికి మీడియాలో తీసుకొస్తాను, ఈ విషయం ఇంతటితో వదిలేసి నేను సైలెంట్గా ఉండాలంటే 30 కోట్ల రూపాయలు నాకు కావాలని డిమాండ్ చేశాడు. తన బ్లాక్మెయిల్ చేశాడు తన భార్య అయిన శాంతిని. మాజీ భార్య, వదిలేసిన భార్య అనమాట. ఆ భార్యను 30 కోట్ల రూపాయలు కావాలి నాకు ఇస్తే నేను ఈ విషయం అనేది టాపిక్ అనేది బయటికి తీసుకురాను అని చెప్తే శాంతి అసలు పట్టించుకోలేదు. నేను చేసింది నిజమైనప్పుడు, నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను, బాబుని కన్నప్పుడు నీ మాటలకు, నీ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం నాకు లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని తను చెప్పింది. ఆ తర్వాత ఈ మదన్ మోహన్ అప్పుడు తెరకెక్కాడు. ప్రతి ఒక్కరిని కలిసి నా భార్య పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. తన భార్య చెప్పింది, నేను ఒక అడ్వకేట్ను, సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, తన ద్వారా ఒక బిడ్డని కన్నాను, విజయసాయి రెడ్డి గారు నాకు తండ్రితో సమానమైన వారు, ఆయన నాకు పరిచయం మాత్రమే, ఎలాంటి సంబంధం లేదని తను నిక్కచ్చగా చెప్పినప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. దీని నుంచి ఏం ఆశిస్తున్నారు? ఇతని తెర వెనక నడిపిస్తున్న పెద్ద హస్తాలు విజయసాయి రెడ్డికి సంబంధించిన శత్రువులు అయి ఉంటారని అనుమానం అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారంటే ఆయన కాకుండా ఏ అనామకుడో, వేరే పర్సన్ ఎవరో, ఏ లేబరో, కూలీ చేసుకునేవాడో, లేకపోతే ఆర్డినరీ పర్సన్, ఏ ఉద్యోగం లేనివాడో అయి ఉంటే మాత్రం ఈ
మదన్మోహన్ రెడ్డి టాపిక్ అనేది బయటికి తీసుకొచ్చేవాళ్ళ, ప్రతి ఒక్కరు మాట్లాడేవాళ్ళ. మీడియాలో ఎక్కడ చూసినా, ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ చూసినా, మీడియాలో ఎక్కడ చూసినా విజయసాయి రెడ్డి గారి పేరు మారుమవుతుంది. తన శత్రువులు ఎవరైనా ఉంటే తనకు వ్యక్తిగతంగా కానీ, ప్రొఫెషనల్ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఏదైనా శత్రువులు ఎవరైనా ఉంటే టాపిక్ డైరెక్ట్ అతనితో ఎదుర్కోవాలి. అంతేగాని ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని, ఒక ఆడ మనిషిని అడ్డు పెట్టుకొని, తన గర్భం పైన అంటే తన పుట్టిన బిడ్డ అడ్డు పెట్టుకొని వీళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎంత నీచమైన పని. శాంతి చేసిన తప్పు కూడా చాలా పెద్ద తప్పే. ఎందుకంటే ఇప్పుడు విడిపోయిన తర్వాత వాళ్ళు, ఆమె ఎరకల జాతికి సంబంధించిన ఎస్టీ మహిళ అయితే, వాళ్ళకు సంబంధించిన కుటుంబ ఆచారాల ప్రకారము వాళ్ళు పెద్దలు చేసిన పెళ్ళే విడిపోయింది కూడా పెద్దల అంగీకారంతో. వాళ్ళ ముందర ఏదో రాతపూర్వకంగా బాండ్ పేపర్ మీద రాసుకొని విడిపోయారు. ఇది నాకు డైవర్స్తో సమానమని అనుకున్నది అమ్మాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. కాకపోతే ఇలా తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చి ఇలా టాపిక్ రేజ్ చేసి నా పరువు తీస్తాడు, నా అభిమానాన్ని చంపుతాడు, నాకు అసలు ఎంత మానసిక వేదన మిగులుస్తాడని శాంతి అప్పుడు ఊహించి ఉండకపోవచ్చు. అతను అలా చేయక ఉండడానికి కారణం ఆ రోజు డైవర్స్ మనకు లీగల్గా, మన కోర్టు ద్వారా లీగల్గా డైవర్స్ తీసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఈ శాంతికి వచ్చి ఉండేదే కాదు. ఆమె ఊహించని సంఘటన ఇప్పుడు జరుగుతుంది. ఈరోజే మళ్ళీ అనిత దగ్గరికి, మన హోమ్ మినిస్టర్ అయిన అనిత దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చాడు, నా భార్య పుట్టిన బిడ్డ ఎవరంటే. ప్రతిసారి నా భార్య పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరు? అసలు ఈ టాపిక్ ఎంత అసహ్యంగా ఉంది. అసలు ఇది పర్సనల్గా వాళ్ళ ఇంట్లో మాట్లాడుకోవాల్సిన విషయం, ఇది పబ్లిక్లోకి తీసుకొచ్చాడు. ప్రతి ఒక్క మహిళ భయపడతా ఉంటుంది. అసలు ఎంత అసహ్యంగా మాట్లాడుతుంది. వీళ్ళని చూసి సొసైటీ ఏం నేర్చుకుంటుంది? ఇతను చూసి ప్రతి భర్త కూడా ఇలాగ మాట్లాడితే ఆడదాని పరిస్థితి ఏంటి? నీకు భార్య నచ్చలేదు, భార్య క్యారెక్టర్ నచ్చలేదు, ఆమె ఎవరి ద్వారా బిడ్డరు కన్నదో నీకు నచ్చలేదు, వదిలేసి వెళ్ళిపోవాలి. ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోవాలి. నీకు వద్దనుకున్న భార్య ఏం చేస్తే నీకెందుకు? ఎవరిని పెళ్లి చేసుకుంటే నీకెందుకు? ఎవరి ద్వారా బిడ్డను కంటే నీకెందుకు? ఏంటి అసలు నీ సమస్య ఏంటి? నీ లోపల ఉన్న ఉద్దేశం ఏంటి? నీ వెనకాల ఉన్న పెద్ద మనుషులు ఎవరు? వాళ్ళను డైరెక్ట్ నా పరిస్థితి ఇదని చెప్పు. అంతేగాని విజయసాయి రెడ్డి గారిని దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే కూడా శాంతి టాపిక్ అనేది చాలా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అతను 2016లో వాళ్ళ ఒప్పంద ప్రకారం విడాకులు రాసేసుకున్న తర్వాత, ఆ తర్వాత జరిగిన మ్యాటర్ గురించి ఈ మదన్మోహన్కి అయితే సంబంధం లేదు. చాలా చండాలంగా అనిపిస్తుంది. సొసైటీలో ఎవరు చూసినా ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా భయపడే విషయము. ఈ శాంతి కూడా ప్రొఫెషనల్గా ఆమె అసిస్టెంట్ కమిషనర్గా కూడా కొంచెము ఆమెకు ఒక్కొక్క చోట్ల కొంచెం బ్యాడ్ రిమార్కు ఇవన్నీ ఉన్నాయని మీడియాలో చాలా చాలా చూపిస్తున్నారు. అసలు ఈమె బిడ్డకు పుట్టడానికి ఆమె వృత్తిపరంగా వస్తున్న సమస్యలకి సంబంధం ఏంటి? ఈమె వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఏదైనా సమస్యల్లో, ఏదైనా విషయాల్లో ఉంటే ఇప్పుడు ఈమె పుట్టిన బిడ్డ ఇప్పుడు సమస్య అయినప్పుడు దానికి దీనికి లింక్ ఏంటి? ఎక్కడి నుంచి లింక్ ఎక్కడెక్కడికో తీస్తూ ఉన్నారు. సంబంధం లేకుండా ఇష్యూ అనేది పెద్దగా తీస్తూ ఉన్నారు. ఈ సొసైటీలో చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి. ఆడవాళ్ళ పట్ల అమానుషంగా, దారుణంగా, కిరాతకంగా, అన్యాయంగా చాలా చాలా విషయాల్లో చాలా జరుగుతున్నాయి. వాళ్ళన్నిటినీ వెలికి తీసి అవి అన్నీ జరగకుండా అమానుషంగా ఆడవాళ్ళ పట్ల జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికన్నా ఈ సోషల్ మీడియా కానీ, ఏదే కానీ ప్లాట్ఫామ్ కానీ, ఈ మన అధికారులు కానీ చర్య తీసుకోవాలి. కానీ ఈ శాంతి విషయం అనేది టాపిక్ రేజ్ చేయడం చాలా శుద్ధ దండగాని నా అభిప్రాయం. ఇది వేస్ట్ మ్యాటరు. ఇది ఒక పర్సనల్గా భార్యాభర్తలు చర్చించుకొని బిడ్డకు తండ్రి ఎవరు, ఇష్టం ఉంటే కలిసి ఉండడం, ఇష్టం లేకపోతే విడిపోవడం అనేది వాళ్ళ పర్సనల్ విషయము, వ్యక్తిగత విషయము. వాళ్ళ రూమ్లో, వాళ్ళ ఇంట్లోనే మాట్లాడుకోవాల్సిన విషయం పబ్లిక్లోకి వచ్చింది. ఈ విషయం గురించి మాట్లాడడం శుద్ధ దండగానే నేను భావిస్తున్నాను. విజయసాయి రెడ్డి గారికి డిఎన్ఏ టెస్ట్, అసలు ఏ విధంగా డిఎన్ఏ టెస్ట్ చేయిస్తారండి? ఒక మంత్రి హోదా, రాజ్యసభ సభ్యుడు, అసలు ఎవరొచ్చి వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ నా బిడ్డకు తండ్రి ఈయననే, ఇంకెవరైనా ఇట్లా మాట్లాడవచ్చు. ఎవరు ఇష్టం ఉంటే ఈరోజు ఈయన పేరు అంటారు, రేపొద్దున సీఎం అంటారు, హోమ్ మినిస్టర్ అంటారు, ప్రతి ఒక్కరిని కామెంట్ చేయొచ్చు. ఎవరినైనా ఈ డిఎన్ఏ టెస్ట్కు రెడీ, నువ్వు బిడ్డకు తండ్రివా కాకపోతే డిఎన్ఏ టెస్ట్కు రా. అసలు ఏంటి? అసలు దీనికి ఇది చిన్న పిల్లల ఆటలాగా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయమంటారా? అతనికి అభిమానం అనేది ఉండదా? పరువు ఉండదా? ప్రతిష్ట ఉండదా? ఫ్యామిలీ ఉండదా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత సఫర్ అవుతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు. ఇక్కడ ఈ విజయసాయి రెడ్డి గారి ఫ్యామిలీ, ఈ శాంతి జీవితం అయితే కల్లోలం చేసేసాడు. ఈయన మదన్మోహన్ కల్లోలం చేసేసాడు. ఒక 2 పాపలు, వాళ్ళ పిల్లలు, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? రేపొద్దున ఆ పుట్టిన బాబు పెరిగి పెద్దగా అయిన తర్వాత ఆ పిల్లవాడు ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటుంది? ఎంత అన్యాయం, ఎంత నీచంగా చూస్తారు సొసైటీలో. ఎక్కడికి వెళ్తుంటాయి ఇప్పుడున్న ఇష్యూ, అప్పుడు అబ్బాయి పెరిగి పెద్దగా అయిన తర్వాత ఎంత అవమానంగా, ఎంత బాధగా ఉంటుంది. ఇప్పుడు తను ఏ ఉద్దేశాన్ని లోపల పెట్టుకొని బాబు గురించి, ఆ చంటి బిడ్డ గురించి టాపిక్ రేజ్ చేయడం చాలా చాలా ఘోరంగా ఉంది. తన 2 బిడ్డలకు, ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు వాళ్ళకి ఎంత
అవమానం అంటే అంత అవమానం ఉంది. ఇకనైనా సరే ఆ పిల్లలను దృష్టిలో పెట్టుకొని నిజంగా 2 బిడ్డలకు తండ్రి ఈ మదన్ మోహన్ నా బిడ్డలకు రేపొద్దున అవమానం జరగకూడదు. ఒక ఆడదాన్ని ఇంత నీచంగా అసహ్యంగా బయటికి లాగాల్సిన అవసరం లేదు. నీకు వద్దనుకున్న తర్వాత వెళ్ళిపోవాలి. ఒక సంస్కారవంతమైన వ్యక్తి, ఒక కల్చర్ తెలిసిన వ్యక్తి, చదువుకున్న సంస్కారము, విజ్ఞత, విధేయత ఇవన్నీ ఉన్న వ్యక్తి ఎవరైనా సరే నా భార్య ఇలా చేసిందా అంటే సైలెంట్గా వెళ్ళిపోతాడు. అప్పుడు అతన్ని ఉన్న సంస్కారానికి ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ సైల్యూట్ చేస్తారు. ఇది ఒక మనిషి ఉండాల్సిన వ్యక్తిత్వం అని, అతను చదువుకున్న చదువుకు సంస్కారం అని ప్రతి ఒక్కరు హర్షిస్తారు. కానీ ఇలా బయటికి లాగి ఆడవాళ్ళ పట్ల అంటే తన భార్య గురించి మాట్లాడుతుండు, కానీ ప్రతి ఒక్కరికి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరు ఇలాగే చేయొచ్చు. భర్తకు కోపం ఉంటే భార్య మీద, విడిపోయిన తర్వాత కూడా భర్తకు కోపం ఉంటే భార్యని ఎలా అవమానించవచ్చు, ఆమెను బయటికి ఎలా లాగొచ్చు, ఆమెను ఎలా అవమానించవచ్చు. మనకు నచ్చని వ్యక్తులు, పొలిటికల్గా ఎదిగిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేయొచ్చు, వాళ్ళని ఎలా అవమానపరచు, పార్టీ పరంగా, రాజకీయ పరంగా కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు, ఈమె ఉద్యోగ పరంగా కావచ్చు, ఏ విధంగా అయినా సరే అతను అవమానపరచాలనుకున్నాడు. నన్ను వదిలేసిన భార్యను ఎలాంటి స్థితికి తీసుకొస్తానో చూడు అని తను మనసులో గట్టిగా అనుకొని ఉన్నాడు. ఈ టాపిక్ అనేది బాగా బయటికి తీసుకొచ్చి చాలా విధ్వంసం సృష్టిస్తున్నాడు. చాలా అసహ్యంగా అనిపిస్తుంది. విజయసాయి రెడ్డి గారు నా కూతురు లాంటి సమానమైన కూతురు అని చెప్తున్నాడు. తన కూతురు లాంటిది. ఇప్పుడు తన నిజంగా ఒరిజినల్ తన విజయసాయి రెడ్డి గారి కూతురు ఎంత బాధపడుతుంది, వాళ్ళ భార్య ఎంత బాధపడుతుంది, ఎంత అవమానకరంగా ఉంది. ఇప్పుడు ఒక మనిషితో మరో మనిషి ఎప్పుడన్నా మాట్లాడాల్సిన అవసరం వస్తే మాట్లాడినా, ఏదైనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు సహాయం చేసినా, ఈ విషయాలన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి దారి తీస్తాయో భవిష్యత్తులో అని భయపడి ఎవరు ఏది చేయలేకపోతారు. ఏ పెద్దవాళ్ళు కూడా ఒక చిన్న వాళ్ళకి ఏది హెల్ప్ చేయలేకపోతారు. ఎవరు మానాన వాళ్ళే ఉండాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడైతే నెలకొన్నదని చెప్పొచ్చు. ఇక మీదట మదన్ మోహన్ విషయాల్లో ప్రతి ఒక్కరు అతను ఎంత అరాచకం చేస్తున్నా వాటన్నిటికీ స్వస్తి పలికి ప్రతి ఛానల్ వాళ్ళని అతన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు ఈ శాంతి విషయం ఎంకరేజ్ చేయాల్సినంత అవసరం లేదు. ఓన్లీ విజయసాయి రెడ్డి గారు ఈ టాపిక్లో ఉన్నందుకు ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది, చాలా హైలైట్గా నిలుస్తుంది. ఒక రాజకీయ నేత అతన్ని ఎదుర్కోవడం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆ పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా అతన్ని ఎదుర్కోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శాంతిని అడ్డు పెట్టుకొని ఈ స్టోరీ అనేది కొనసాగిస్తారు అనే విషయం అయితే అందరికీ తెలిసే. ఇప్పుడు ఉద్యోగపరంగా ఆమె ఏదైనా మిస్టేక్ ఏదైనా ఉంటే అది మనకు మామూలుగా అధికారులు ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, కమిటీ వేస్తారు. ఆమె చేసిన తప్పులు ఏదైనా ఉంటే దానికి వేరే రూట్ ఉంటుంది. కానీ ఈ బిడ్డ పుట్టిన దాని గురించి ఉద్యోగపరంగా జరిగిన విషయాలు టాపిక్ తీసుకురావడం చాలా అసహ్యంగా ఉంటుంది. ఆడదాన్ని ఎదుర్కొనలేక ఆడదాన్ని మాతృత్వం మీద దెబ్బ కొడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఈ విషయంలో అయితే చాలా చాలా బాధపడాల్సిన విషయము. ఈ విషయాన్ని ఇంతటితో ఈ బిడ్డ టాపిక్ అనేది సోషల్ మీడియాలో రన్ కాకూడదు. ఆ పర్సనల్ విషయాన్ని పబ్లిక్లోకి తీసుకురాకూడదు. పర్సనల్ విషయాలు పర్సనల్గానే ఉండాలి. మన ఇంట్లో మన గదిలో జరగాల్సిన ముచ్చట్లు మాటలు అన్నీ పబ్లిక్లోకి, విడిపోయిన భర్త అయినా సరే అతను ఒకప్పటి భార్య, నాతో కలిసి కాపురం చేసిన నా భార్య, ఆమె అభిమానాన్ని దెబ్బతీయకూడదని ఇంగిత జ్ఞానం సంస్కారం లేని ఒక మదన్ మోహన్ మాటలు పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. అతని టాపిక్ను అతన్ని ముందు వేసుకొని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. వీళ్ళ మదన్ మోహన్ మీద ఏదో అభిమానంతోనో, ఇతను కరెక్ట్ పర్సనో, ఇతను ఒక మంచి వ్యక్తియో, ఒక భార్య వల్ల మోసపోయిన వ్యక్తి అని ఇతను ఎవ్వరు హర్షించరు. ఈ విజయసాయి రెడ్డి గారి పట్ల ఎవరికైనా ద్వేషం కానీ, పగ కానీ, కుట్ర కానీ, రాజకీయంగా ఈర్ష్య ద్వేషాలు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ ఇప్పుడు మాత్రం తెర మీదకి ఎక్కుతున్నారు. ఈ శాంతిని అడ్డు పెట్టుకొని వీళ్ళందరూ తెర మీదకి ఎక్కుతున్నారు. ఈ టాపిక్ ఇంతటితో వదిలేసి వీళ్ళ పర్సనల్ విషయాల గురించి ఎవరు మాట్లాడుకోకపోవడమే చాలా చాలా మంచిది అనిపిస్తుంది. ఒక ఆడదానిగా నేనైతే చాలా చాలా బాధపడుతున్నాను. మనకు పుట్టిన బిడ్డ ఏ తండ్రి ఎవరు అని చెప్పుకోవడానికి, ఆ టాపిక్ వినడానికి అసహ్యంగా ఉంది. ప్రతి ఇంట్లో ప్రతి ఇల్లాలు కూడా భవిష్యత్తులో ఎవరింట్లో ఏం జరుగుతుందో అని ఒక భయంతో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మదన్మోహన్ ఇంతటితో ఈ టాపిక్ వదిలేసి వాళ్ళ బిడ్డ ఎవరు, తండ్రి ఎవరు, కొడుకు ఎవరు, ఆయనకు అవసరం లేని భార్య గురించి ఆ టాపికే వద్దు, ఆయనకి ఇష్టం లేని భార్య గురించి ఆయన టాపికే వద్దు. అతను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. డబ్బులు కావాలంటే బ్లాక్మెయిల్ చేస్తే అతను అడిగిన 30 కోట్లు ఈ అమ్మాయి ఈ శాంతి ఈ 30 కోట్లు అతనికి ఇస్తే ఆమె చేసిన పని కరెక్ట్ అవుతుందా? ఇవి అతను అడిగిన 30 కోట్లు ఇస్తే అతను ఒప్పుకుంటాడా? అంటే ఆమె ఏ పని చేసి ఆ 30 కోట్లు ఇతనికి ఇవ్వాలి అంటే అతని ఉద్దేశం ఏంటి? అతని ఉద్దేశం వెనక ఉన్న విషయాలు, అతని వెనక ఉన్న పెద్ద పెద్ద హస్తాలు ఎవరో బయటికి సోషల్ మీడియా అలాగైనా లాగి అతనికి తగిన బుద్ధి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.